ఫార్ములా ఈ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. జూలై 1న విచారణకు హాజరు కావాలని తెలిపింది. జూన్ 30 వరకు లీవ్ లో ఉన్న అరవింద్ కుమార్ కూతురి కాన్వకేషన్ కోసం యూరప్ వెళ్లారు. కేటీఆర్ ని రెండోసారి విచారించిన తర్వాత వచ్చినటువంటి సమాచారంతో అరవింద్ కు నోటీసులు జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఈ నెల 30న హైదరాబాద్ కు రాబోతున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. జూలై 1న ఆయన విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసులో పేర్కొంది. జూన్ 30 వరకు కూడా లీవ్ లో ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఆయన కూతురి కాన్వకేషన్ కోసం యూరప్ వెళ్లారు. కేటీఆర్ ని రెండోసారి విచారించిన తర్వాత వచ్చినటువంటి సమాచారంతో అరవింద్ కు నోటీసులు జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఈ నెల 30న హైదరాబాద్ కు రానున్నారు.